సో ఇదైతే ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో ఆ వీడియో చూడకపోతే కింద ట్యాగ్ చేసా, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడైతే నేను అలంకరణ చేస్తున్నా. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మన ఇంట్లో మ్యాంగో ట్రీ ఉంది కాబట్టి ఫుల్గా లీవ్స్ తీసుకొని వచ్చిన. ఎలాగో మన బుజ్జ గణపయ్యకి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్ అలా పెడతాం కదా. సో నేను అనుకున్న ఫారెస్ట్ థీమ్లో ఇవన్నీ మిక్స్ అయిపోయి కొంచెం అట్లా క్యూట్గా కనిపిస్తుందేమో అని నాకు అనిపించేసి నేనైతే ఇలా డెకరేట్ చేద్దామని అనుకున్నా. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు దేవుడు అంటే అంత భక్తి లేని నాకు అసలు నాకు ఎంత పేషెన్స్ ఎలా తెప్పిస్తున్నాడో నాకు నిజంగా అర్థమైతలేదు. కానీ ఈ ఇయర్ చాలా స్పెషల్ అండ్ ఈ ఇయర్ జరుగుతున్న ప్రతి ఫెస్టివల్ నా చేతుల మీదనే అవుతుందన్నమాట. అండ్ డెకరేషన్ చేసినప్పుడు కూడా నేను ఎంత పేషెన్స్ ఎలా వచ్చిందో నాకు లిటరలీ అర్థమైతలేదు. అండ్ నేను దీంట్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 5 minutes ఆఫ్ రిలీఫ్ లేదంటే ఆ పీస్ఫుల్నెస్ తోటి మనం దేవుని చూస్తాం చూడండి. ఆ ఫ్యూ మినిట్స్ కోసం అని చెప్పేసి మనం రోజంతా కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఆ ఫైనలీ ఆ మూమెంట్ వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట మనసు కూడా. సో మీకు కూడా ఇలా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ వన్స్ అగైన్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి.